ప్రియమైనటువంటి జీవపు వెలుగు ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు వందనములు మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ పునరుద్ధానపు దినాన మరి అధ్యాయాన్ని లేవీయుల కాండంలోంచి మనము ధ్యానం చేసుకుందాం. లేవీయుల కాండము మరి గతించిన వారాల్లో మొదటి 8 అధ్యాయాల్ని పూర్తి చేసుకొని ఈ దినము 9వ అధ్యాయంలోకి మనం వస్తున్నాం. మొదటి 7 అధ్యాయాలు దేవుని సమీపించడానికి బలులు ప్రాముఖ్యమైనవని గమనించగలిగాం. 8, 9, 10 అధ్యాయాలలో దేవుని సమీపించడానికి యాజకుడు మనకు అవసరం అన్న విషయాన్ని మనము గమనిస్తున్నాం. సో 9వ అధ్యాయంలో దేవుడు యాజకులను ఈ ఘనమైనటువంటి పరిచర్య కొరకు మరి ప్రభు పిలవడం మనము చూస్తున్నాం. అయితే మనమందరము గ్రహించాల్సినటువంటి దేవుని ప్రణాళిక ఏంటంటే, దేవుడు మొట్టమొదటిగా ఇశ్రాయేల్ ప్రజలందరూ రాజులైన యాజక సమూహంగా ఉండాలని ఆశపడ్డాడు. తర్వాత ఆయన అహరోను వంశాన్ని మాత్రమే ఆయన ఎన్నుకోవడం మనం చూస్తున్నాం. మరి ప్రజలందరూ ఏ రీతిగా రాజులైన యాజకులుగా ఉండాలి అనే ఆలోచన క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు నందు నెరవేరింది. ఇప్పుడు మనమందరము రాజులైన యాజక సమూహంగా పిలువబడుతున్నాం. మొదటి ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. దేవునికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రాజులైనటువంటి యాజక సమూహంగా ఉండాలని దేవుడు ఎంతగా కోరుకున్నాడో ఈ వచనాల్లో మనము చూడగలుగుతా ఉన్నాం. చూడండి, 6వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పాను. సో గాడ్స్ ఫస్ట్ ఇంటెన్షన్ ఇస్ ఆల్ ఇజ్రాయెలైట్స్ షుడ్ బి ప్రీస్ట్ టు గాడ్. మొట్టమొదటి ప్రణాళికలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ రాజులుగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ దేవుని ప్రణాళికలో మరి ఒక మార్పు తీసుకొచ్చాడు. అహరోను కుటుంబకులను మాత్రమే ఆయన రాజులైనటువంటి యాజక సమూహంగా మలుచుకున్నాడు. ఓన్లీ ఫ్యూ పీపుల్ వేర్ రిప్రజెంటేటింగ్ ఇన్ ద ప్రీస్ట్లీ ఫ్యామిలీ. తదుపరి ఆ యొక్క ప్రణాళికను, దేవునికి ఉన్న మొట్టమొదటి ప్రణాళికను మన కొరకు మరి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యాన్ని గాడ్ హస్ గివెన్ టు యూ. నీకు నాకు దేవునికి మరి మానవులకి మధ్య ఒక ప్రతినిధిగా, ఒక రిప్రజెంటేటివ్గా దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని ఈవేళ మనము జ్ఞాపకం చేసుకోవాలి. 9వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. 8వ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలు పెద్దలను పిలిచి అన్న మాటల్ని మనం చూస్తున్నాం. పిల్లారా, దేవుడు అహరోనును అతని కుమారులను మాత్రమే ఎన్నుకున్నాడు. ఎవరైనా జబులూను కానీ దాను గోత్రికులను కానీ మేము కూడా యాజకులుగా ఉంటాము అని ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములోని మరి లోపలికి అడుగు పెట్టినట్టయితే చచ్చిపోతారు. సో ఎవరు పడితే వారు ఈ యాజకులుగా ప్రతిష్ఠించబడలేదు. పరిచర్య కొరకు మరెక్కువగా ఆయన సేవా పరిచర్య కొరకు అఫ్కోర్స్ దేవుడు అందరికీ సువార్తను ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చినప్పటికీ ప్రత్యేకమైన పిలుపును దేవుడు అహరోను కుటుంబీకులకు మాత్రమే ఇచ్చాడు. ఆ రీతిగానే క్రొత్త నిబంధనలో కూడా ఆయన పరిచారకులుగా తన సంఘమును నడిపించడానికి ఆయన ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. దేవుని పిలుపు ఎంతో గొప్పది. ఆయన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోని 31వ వచనంలో ఆయన ముందుగా ఎవరిని ఎరిగెను వారిని పిలిచెను. ఎవరినైతే ఆయన పిలిచెనో వారిని ఆయన నీతిమంతులుగా తీర్చాను.
ఎవరిని ఆయన నీతిమంతులుగా తీర్చాడో వారిని పరిశుద్ధపరిచాడు. ఎవరినైతే పరిశుద్ధపరిచాడో వారిని ఆయన మహిమపరిచాడు. ఇవన్నీ కూడా ఈ వచనాల్లో ఉన్నటువంటి సారాంశాలు. సో గాడ్ హస్ ఎలెక్టెడ్ ఏరన్ అండ్ హిస్ సన్, అహరోను కుమారులను ప్రతిష్ఠించి ఈ ఘనమైన పరిచర్య ఫస్ట్ మినిస్ట్రీ కొనసాగా చేసే తొలి దినం అది. యాజకులుగా ప్రతిష్ఠించబడ్డారు 8వ అధ్యాయంలో. ఇప్పుడు వారు పరిచర్య చేయడానికి ఆరంభించారు. అంటే ఇంతవరకు వారెప్పుడు కూడా అహరోను మరి కుమారులు బలులు అర్పించిన వారు కాదు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ ఎద్దును ఏ గొర్రెను కూడా వధించలేదు వారు. నౌ దే ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్. ఈ యొక్క పనిని వారు తొలి దినాన ఆరంభిస్తూ ఉన్నారు. కనుక వారు 4 మరి బలులను ఇక్కడ అర్పించడం మనము చూస్తూ ఉన్నాం. దానికంటే ముందుగా ఈ మొదటి వచనంలో 8వ దినమున అనే మాట చూస్తున్నాం. యాజకుల యొక్క మరి పరిచర్య ఏ దినం ఆరంభమైందో తెలుసా? 8వ దినాన ఆరంభమైంది. స్పెసిఫిక్గా దేవుడు 8వ దినాన ఎందుకు మాట్లాడుతున్నాడు? చాలా ప్రాముఖ్యమైనది. వారంలో 7 రోజులు ఉంటాయి. శనివారానికి 7వ రోజు ముగిస్తుంది. 8వ రోజు ఆదివారము ఈ పరిచర్య ఆరంభమైంది. పిల్లరా, ఈ దినాల్లో 7వ దినమే మరి ఆరాధన చేయాలి అనే తాత్పర్యం చాలామంది ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ఆదాము అవ్వల్ని నిర్మాణం చేసిన తర్వాత 7వ దినమే నా ఆరాధన దినం అని ఎక్కడ చెప్పలేదు. నోవాహుకు ఎక్కడ కూడా 7వ దినమే అని చెప్పలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. దేవుడు మానవునితో నిబంధన చేసుకున్నప్పుడల్లా ఒక గుర్తు ఇచ్చాడు. ఆ గుర్తువే ఈ 7వ దినాన మరి మోషేకి ఇచ్చినటువంటి గుర్తు. ఉదాహరణకు అబ్రహాము మరి ఆదాముకు దేవుడు ఇచ్చిన మొట్టమొదటి గుర్తు చర్మపు చొక్కాయలు. ఒక నిబంధనలో దేవుడు వాళ్ళకి చర్మపు చొక్కాయలను ఇచ్చాడు. రెండవ నిబంధన నోవాహు కాలంలో దేవుడు ఇంద్రధనుస్సును వారికి ఇచ్చాడు. అబ్రహాము నిబంధనలో వారికి మరి సున్నతి ఇచ్చేశాడు. మోషే కాలంలో దేవుడు వారికి ఇచ్చిన నిబంధన ఏంటంటే మీరు 7వ దినాన పరిశుద్ధంగా ఉంచండి. అయితే పిల్లారా, యేసుక్రీస్తు కావాల్సుకొని ప్రతి అద్భుతం ఆయన సబ్బాతు దినమైనటువంటి 7వ దినమే చేస్తూ వచ్చాడు. ఎందుకంటే 7వది కాదు, నేను లేచే దినము పునరుద్ధాన దినము. 8వ దినాననే నా పరిచర్య ఆరంభము కావాలి. 49 దినములు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత పస్కా పండుగ మొదలుకొని పెంతెకోస్తు దినాన అంటే 49 దినాలు 9వ దినము సబ్బాతు, 50 దినము ఆదివారము, 50 దినాన పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సంఘము పరిచర్యను ఆరంభించాడు. ద మినిస్ట్రీ స్టార్టెడ్ ఆన్ ది సండే అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 8వ దినం 7వ అధ్యాయం 25వ వచనంలో 7 దినములు రేయింబగళ్ళు యెహోవా విధించిన విధి ఆచారములు ఇవే అన్న విషయాన్ని చెప్తున్నాడు. 9వ అధ్యాయంలోని మొదటి మాట 8వ దినాన అహరోను పరిచర్య, యాజకుల పరిచర్య ఆరంభమైంది అన్న విషయాన్ని కూడా ఈ వచనాల్లో మనము చూడగలుగుతాం. అహరోను ఆయన కుమారులు చేసిన బలియాగాలన్నీ కూడా 2, 3, 4 వచనాల్లో మనం చూస్తున్నాం. 4 బలులను వారు అర్పించారు. నేను చదువుతూ మీకు గుర్తు చేస్తాను. 2వ వచనం, అహరోనుతో ఇట్లనెను, నీవు పాప పరిహారార్థ బలిగా, మొట్టమొదటి బలి అది, నిర్దోషమైన ఒక కోడెను దూడను. దాని తర్వాత 2వ బలి దహన బలిగా నిర్దోషమైన యొక్క పొట్టేలును యెహోవా సన్నిధిని తీసుకొని రమ్ము. 3వ వచనం చూడండి, మరియు నీవు ఇశ్రాయేలుతో మీరు యెహోవా సన్నిధిని బలి అర్పించినప్పుడు నట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేక పిల్లను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడ గొర్రె పిల్లను. 4వ వచనం చూడండి, సమాధాన బలి. 2వ వచనంలో పాప పరిహారార్థ బలి, దహన బలి అయిపోయింది,
4వ వచనంలో మొదటి భాగంలో సమాధాన బలిగా కోడెను పొట్టేలను నూనె కలిపి నైవేద్యము తీసుకొని రండి. సో 4 బలులు ఇక్కడ మనం చూస్తున్నాం. పాప పరిహారార్థ బలి, 2వ వచనంలో దహన బలి కూడా అక్కడే ఉంది, 4వ వచనంలో మరి సమాధాన బలి, నైవేద్య బలి కూడా మనం అక్కడే చూస్తాం. ఈ అన్ని బలులు దేవుని సముఖంలో మరి యాజకులు తొలి దినాన 8వ దినాన ఈ ఘన పరిచర్యను వారు చేయడం మనము చూస్తూ ఉన్నాం. పిల్లారా, ఎవరి సముఖంలో ఇదంతా జరిగింది? ఈ బలిపీఠము ఒక ఎత్తైన స్థలములో ఉండేది. ఆ తెర ఆవల ఆ ప్రత్యక్షపు గుడారము తెల్లని తెరలతో చుట్టూ ఉండేది. ఆ తెరల ఆవల ద్వారము దగ్గర పెద్దలందరూ కూడా నిలిచి ఉండినట్లుగా చూస్తున్నాం. అధికారులను, పెద్దలు అనగానే 2 పదాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దే ఆర్ ద అథారిటీ ఆఫ్ ద కాంగ్రిగేషన్, దే ఆర్ ద విజ్డమ్ ఆఫ్ ద కాంగ్రిగేషన్. వారు తండ్రులు లాంటి వారు, వారు మూలకర్తలు, వారు ఆఫీస్ బేరర్స్, వారు అధికారులు. వారి సముఖంలో యాజకులు ఈ పరిచర్యను కొనసాగింపచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిల్లారా, బయట ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రతినిధులు ప్రీస్ అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. యాజకులు ప్రజలందరినీ దేవుని సముఖంలో గుర్తు చేసేవారు. ద వన్స్ హు రిప్రజెంట్ పీపుల్ టు గాడ్, దేవునికి మరి వారు ప్రతినిధులుగా ఉండడం మనము చూస్తూ ఉన్నాం. ప్రవక్తలు తర్వాత వచ్చారు, వారు దేవుని ప్రతినిధులుగా వచ్చారు. తర్వాత మరి మెల్కిసెదెకుని చూడగలుగుతున్నాం, ఆయన రాజు, అంతేకాకుండా యాజకుడు, సర్వోన్నతుని మరి యాజకునిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రీస్ట్ మరి అంతేకాకుండా కింగ్స్ అందరు కూడా ఈ భాగంలో మనము చూడగలుగుతా ఉన్నాం. పిల్లారా, 5వ వచనంలోకి మనం వచ్చినట్లయితే మోషే అహరోనుకు ఆయన కుమారులకు ఇస్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే 5వ వచనం చూడండి. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారము నెదుటికి తీసుకొని వచ్చి సమాజం అంతయు దగ్గర వచ్చి యెహోవా సన్నిధిని నిలవగా, మోషే మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనపడను. ఎంత చక్కని మాట. ఎట్లు చేయాలి? దేవుడు చెప్పినట్లే చేయాలి. అదే ఆరాధన. నాకు ఇలా అనిపిస్తుందంటే ఇలా ఆరాధన చేస్తే బాగుంటుంది, కుదరదు. ఇలా ఆరాధిస్తాం మనం, ఇలా చేస్తే బాగుంటుంది, కుదరదు. దేవుడు ఏ పద్ధతిలో ఆరాధన చేయమన్నాడో అదే పద్ధతిని ఆయన అంగీకరిస్తాడు. అప్పుడే మనం ఆయన మహిమను చూస్తాం. కనుక దేవుని ప్రజలంగా మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఒక భక్తుడు ఇలా అన్నాడు, దేవుని ప్రిస్క్రిప్షనే నిజమైన ఆరాధన. ఆ ప్రిస్క్రిప్షన్ ద్వారానే దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు. మానవుడు కల్పించే ప్రతి పద్ధతి దేవుడు అంగీకరించలేడు. ఆయన మహిమను మనము చూడలేమన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంగీకరించాలి, నీ ఆరాధన దేవుడు అంగీకరించాలంటే ఆయన విధించిన 5 అర్పణలను తీసుకురావాలి. ఆయన నీ ఆ అర్పణ అంగీకరించాలంటే సరి అయిన యాజకుడు నీ అర్పణను అర్పించాలి. 2 ప్రాముఖ్యమైనవి. దేవునికి నీ విరిగి నలిగిన మనస్సును దహన బలిగా, నైవేద్య బలిగా, సమాధాన బలిగా, నీ పాపముల కొరకైన బలిని, అపరాధముల కొరకైన బలిని దేవునికి సముఖంలో విరిగి నలిగిన మనస్సుతో నీవు రాగలిగినట్లయితే, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ఉన్నటువంటి ఇట్టి ప్రధాన యాజకుని ద్వారానే మన ఆరాధన తండ్రి అంగీకరించగలడు. ఇక్కడ 6వ వచనంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మోషే మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞ ఇచ్చింది ఇదే,
అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుతుంది. ఎంత చక్కని మాట. ఈవేళ పిల్లారా, ఈ ఆధునిక ప్రపంచంలో చాలా సంఘాలు మరి వాళ్ళ స్టైల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుని ఆరాధన దేవుని పద్ధతి ప్రకారంగానే జరగాలి. దేవుని ఆరాధన దేవుని పద్ధతి ప్రకారంగా జరగకపోతే దేవుని మహిమను చూడలేం. చూడండి 6వ వచనంలో, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడును అనే మాటను మనం చూస్తాం. యెహోవా మహిమ ఎంతో గొప్పది ప్రియులారా. యెహోవా మహిమ మరి ఆ దినాలలో అగ్ని స్తంభములాగా వారికి కనబడ్డది. మేఘ స్తంభం వలె కూల్గా చల్లని వాతావరణం ఆ ఎండల్లో వారికి ఇచ్చాడు. దే కుడ్ ఫీల్ ద కూల్నెస్ ఆఫ్ గాడ్. ఆ ఎండాకాలంలో ఎండలో వారి చెప్పులు అరిగిపోలే, వారి బట్టలు చినిగిపోలే, వాళ్ళు ఫ్రెష్గా ఉండగలిగారు. దేవుని మహిమ క్రింద వారు నడిచారు. రాత్రివేళ వారికి వెలుగునిచ్చే మహిమోన్నతమైన దేదీప్యమానమైన కలర్ఫుల్ లైట్స్ ఆకాశంలో కనపడ్డాయి. వారు ఆ మహిమలో వారు నడవగలిగారు. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే 10వ వచనంలో మనము ఆ మాటలు మనం చూడగలుగుతాం. అట్లు అహరోను ఇశ్రాయేలు సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనపడెను. ఏం కనపడ్డదో మనకు తెలియదు, కానీ మనం ఊహించుకోవడానికి మేబీ బ్యూటిఫుల్, కలర్ఫుల్, మరి దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ఆ మహిమాయుక్తమైనటువంటి ఆ మహిమలో కనబడి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. తెల్లని ఆ షకీనా గ్లోరీని వారు చూచి ఉండవచ్చని నేను అనుకుంటా ఉన్నాను పిల్లారా. ఈవేళ ఎంత అద్భుతమైన అనుభవాలు. ఆ రీతిగా సంఖ్యాకాండంలో కూడా మనం వచ్చినట్లయితే 14వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుని మహిమ వారికి కనపడ్డది. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకందరికీ కనబడగానే వారందరూ సాగిలపడి దేవుని సముఖంలో దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నీ నా అర్పణ లేకపోతే నీ నా ఆరాధన అంగీకరించాలంటే దేవుని పద్ధతిలోనే మనము దేవునికి ఆరాధన చెల్లించ బద్ధులమై ఉంటున్నామన్న విషయాల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి పిల్లారా. దాని తర్వాత యాజకులు ఏం చేశారో చూడండి, 22వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపుకు తన చేతులెత్తి వారిని దీవించెను. తరువాత దిగి వచ్చాను. అహరోను చేతులెత్తి దేవుని ప్రజల్ని దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమని దీవించాడు? ఎలాంటి మాటలతో దీవించాడు ఇక్కడ రాయబడలేదు. ఆ ఎత్తైన స్థలంలోకి ఎక్కి ఆ బల్లన్ని అర్పించి బయట కనబడుతున్నటువంటి ప్రజలందరినీ చేతులెత్తి ఇలా దీవించాడు. సంఖ్యాకాండంలోకి మనం వచ్చినట్లయితే 6వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే ఆయన ఆశీర్వదించిన మాటల్ని మనము చూడగలుగుతాం. 24వ వచనం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని అహరోను దీవించాడు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక అని అహరోను దీవించాడు. 26వ వచనం, యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలగజేయునుగాక అని అహరోను దీవించినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఈ యాజకుని యొక్క మొట్టమొదటి దినపు పరిచర్యను చూస్తున్నాం. 4 బలులను అర్పించి దాని తర్వాత దేవుని ప్రజలను ఆశీర్వదించాడు, దీవించాడు. యేసుక్రీస్తు కూడా కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని ధారపోసి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ తన శిష్యులైనటువంటి వారిని దీవించాడు. లూకా రాసిన సువార్తలోకి మనం వచ్చినట్లయితే 24వ అధ్యాయంలోని చివరి భాగంలోకి మనం వచ్చినట్లయితే
యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోతూ ఆయన దీవించిన విధానాన్ని చూడండి. ఎంత అద్భుతంగా ఆయన కూడా ఒక యాజకునిగా చేసిన పనులను మనము చూస్తూ ఉన్నాం. లూకా 24:50 ఆయన బేతినే వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఎంత చక్కని మాట. ప్రధాన యాజకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన సంఘాన్ని, మొట్టమొదటి సంఘాన్ని, తనకి ఇవ్వబడిన పరివారాన్ని, మేబీ ఆ దినం 500 మంది ఉన్నారో నాకు తెలియదు, ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మేబీ ఎగ్జాక్ట్ వర్డ్స్ మనం సంఖ్యాకాండంలో చదువుకున్న వచనాల్ని ఆయన చెప్పి ఉండొచ్చు. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయించునుగాక, యెహోవా ప్రసన్నతతో మిమ్మల్ని కప్పునుగాక అని మాటల్ని ఖచ్చితంగా యేసుక్రీస్తు కూడా ఆశీర్వదించి ఉండవచ్చని నేను భావిస్తా ఉన్నాను. ఈవేళ మన ఆరాధన దేవుడు అంగీకరించాలి అంటే దేవుని పద్ధతుల ప్రకారంగానే మన అర్పణలు అంగీకరించబడతాయి, మన ఆరాధన అంగీకరించబడుతుంది. అంగీకరించబడినటువంటి కొంతమంది వ్యక్తుల అనుభవాల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అహరోను 9వ అధ్యాయంలో అర్పించిన ఈ ఆరాధన, ఈ బలుల గుండా చేసిన ఆరాధన దేవునికి యోగ్యమైంది కనుక ఆకాశంలో దేవుని మహిమను వారందరూ చూడగలిగారు. దాట్స్ ద ఫస్ట్ యాక్సెప్టింగ్ ఆఫరింగ్ గాడ్ యాక్సెప్టెడ్. గిద్యోను మరి దేవునికి అర్పించినప్పుడు తల్లిదండ్రులు మరి అర్పించినటువంటి వేళ మరి దేవుడు వారి అర్పణను అంగీకరించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 21 చూడగలుగుతాం. సంసోను యొక్క తల్లిదండ్రులు మనోహ మరి దేవునికి అర్పణలను వారు అర్పించినప్పుడు ఆ దేవుని దూత అగ్నిలో మరి ఏకమై పరమునకు చేరినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. దావీదు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21-26 దేవునికి బలి అర్పించినప్పుడు దేవుడు ఆ తెగులును ఆపివేశాడు, దేవుడు అంగీకరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సంసోను, సొలొమోను మహారాజు 2వ దినవృత్తాంతాల గ్రంథము 21-26 దేవునికి మరి బలిని అర్పించినప్పుడు దేవుడు ఆయన మనవులను ఆలకించి యెరూషలేం పైన నా కనికరాన్ని, నా దయను ఎల్లప్పుడూ చూపిస్తానని సెలవిచ్చాడు. ఏలియా ఆ యొక్క హాజు జెజబెలు కాలంలో ఛాలెంజ్ చేస్తున్నటువంటి దినాలలో దేవుడు ఏలియా అర్పణను అంగీకరించాడు. ఆకాశం నుంచి దేవుని అగ్ని దిగివచ్చి మరి కాల్చివేసినట్లుగా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 28వ మనం చూడగలుగుతున్నాం. దేవుని మహిమ ఎంత తేజోమయంగా, ఎంతో దేదీప్యమానంగా మనకు ఈ వచనాల్లో కనబడుతున్నాయి. గాడ్ యాక్సెప్టెడ్ ఆల్ దిస్ వర్షిప్. ఈ ఆరాధనను అంగీకరించిన అనుభవాలను మనము ఈ వచనాల్లో మనము చూస్తా ఉన్నాం. చూడండి ఎంత చక్కని మాట. లేవీయుల కాండము 9:23 మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవించగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. వా, దేవుని మహిమ అందరికీ కనబడ్డది. ఈవేళ ప్రియులారా, యేసుక్రీస్తు మరియా మార్తలకు జ్ఞాపకం చేశాడు. పునరుద్ధానము జీవము నేనే అని మీరు నమ్ముతున్నారా? మీ తమ్ముడైన లాజరును నేను లేపుతాను అని మీరు నమ్ముతున్నారా? ఎప్పుడో ఆ చివరి దినాల్లో లేస్తారని మేము నమ్ముతున్నాం. యేసుక్రీస్తు చెప్పిన మాట, మీరు నా మాటల్ని నమ్మినట్లయితే నా మహిమను మీరు చూస్తారు. పిల్లారా, ఈవేళ మనము ఆయనకు సరైన ఆరాధన సరిగా నమ్మగడానికి ఇష్టపడినట్లయితే ఆయన మహిమను మనం చూడగలుగుతాం. వారు యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈ మహిమ ఏంటో దేవుని సన్నిధి
మోషే అంటాడు, ప్రభా నీ సన్నిధి మాతో రానట్లయితే నేను ఇశ్రాయేల్ ప్రజలతో ముందుకు సాగాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం ఆ భాగంలో యెహోవా సన్నిధే ఆయన మహిమ. బాప్తీసం ఇచ్చి యోహాను, ఇదిగో నేనైతే మీకు నీళ్లతో బాప్తీసం ఇస్తా ఉన్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మతో, ఆయన మహిమ పరిశుద్ధాత్మతో మీకు బాప్తీసం ఇస్తాడు. సంఘం యొక్క మొదటి దినాన పెంతెకోస్తు పండుగ రోజు ఆకాశం నుండి విభజించబడిన మరి అగ్ని అపోస్తుల మీదికి ఎరిదిగా దిగి వారి మంట ఈనాటి వరకు ఇంకా రగులుతూనే క్రైస్తవ సమాజంలో దేవుడు రగిలింపజేస్తున్న విధానాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మహిమ మీన్స్ గాడ్స్ ప్రెజెన్స్. ఆయన మహిమ అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని బాప్తీసము. మహిమ అనగానే ఆయన మనకు అందించిన ఈ గొప్ప పరిచర్య విధానం. 24వ వచనం చూడండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. పిల్లరా, ఎప్పుడైతే ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి ఆ పశువులను వధించిందో వారందరూ కూడా దేవుని మహిమను చూసి ఉత్సాహధ్వని, దే రిజాయిస్డ్. దేవుని సముఖంలో ఆనందముతో ఉత్సాహముతో వారు సాగిలా పడిన అనుభవాల్ని మనం చూస్తాం. 2 పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. కీర్తనకారుడు 100వ అధ్యాయంలో మనకి ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఉత్సాహము అనే పదాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమస్త దేశములారా దేవుని మహిమను చూచిన వారులారా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన గుమ్మములోకి రండి అంటున్నాడు. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములోనికి రండి. ఎంత చక్కని మాట. ప్రియులారా, వారు ఉత్సాహముతో దేవుని మహిమపరచడమే కాదు, వారు సాగిలపడిరి. రండి ఆయన సమ్ముఖంలో సాగిలపడదాం. ఆయనకు పూర్తి గౌరవాన్ని, ఆయన సర్వభౌమ అధికారము కలిగిన వాడని గుర్తు చేసుకుంటూ ఆయన సమ్ముఖంలో సాగిలపడదాం. యాజకుని యొక్క ఫస్ట్ డేని మనం చూసాం, మినిస్ట్రీ ఆఫ్ ద ప్రీస్ట్. ఈవేళ నిన్ను నన్ను యాజకునిగా దేవుడు పిలిచి ఉంటుండగా మనమందరం కూడా ఇట్టి ఘన పరిచర్య కొరకు నిన్ను నన్ను పిలిచాడు. మనం కూడా ఇలాంటి నమ్మకమైన యాజకులుగా మన కుటుంబాలకు, మన తోటి వారికి, దేవునికి మధ్యవర్తులంగా మనం నిలబడి ఈ లోకం కొరకు నమ్మకమైన యాజక ధర్మాన్ని జరిగిస్తాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. నమ్మదగిన దేవా, నీ ప్రజలందరిపైన తన వాత్సల్యతను, కనికరాన్ని చూపించండి. సరి అయిన ఆరాధన నీ మహిమలోనికి మమ్మల్ని నడిపిస్తుంది. నీ మహిమ మా జీవితాలకు గొప్ప శక్తిని, ప్రభావాన్ని ఇస్తుంది. అటు అనుభవాలు మా అందరికీ ప్రసాదించమని, నీ ప్రజలందరినీ దీవించి వారి కుటుంబాలని ఆశీర్వదింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా గొప్ప తండ్రి. ఆమెన్.